మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను. ఒకసారి అందరూ నాతో ఈ మాట చెప్పండి. శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చాను. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొట్టండి. ఓకే, ఈ సందర్భం చాలాసార్లు మీరు చదివి ఉంటారు. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం అంటేనే మన మైండ్లో యెహోషాపాతు అనే ఒక రాజు చరిత్ర మనకి కనపడుతుంది. ఆ రిఫరెన్స్ ఒకసారి మీరు చూపించండి అయ్యా. ఇశ్రాయేల్ శత్రువులతో దేవుడు యుద్ధం చేసేటట్లుగా ఆ కార్యం జరిగించాడు. ఎప్పుడైతే ఆయన యుద్ధం చేయటం మొదలుపెట్టాడో దేవుని భయం ఒక్కరికి కాదట, దేశంలో రాజ్యంలో ఉన్న వాళ్ళందరి మీదకి దేవుని భయం వచ్చింది. ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలో కొన్ని నెలలుగా జనవరి నుంచి మనం దేవుని ఔన్నత్యాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఇది 16వ వర్తమానం. దేవుని భయం చెప్పండి ఒకసారి. దేవుని భయం గురించి ఒక్కరి మీద కాదు, సాధారణంగా దేవుని నమ్ముకున్న వాళ్ళలో కొంతమందిలో దేవుని భయం ఉంటుంది. కుటుంబంలోకి వస్తే ఏ తండ్రికో ఏ తల్లికో ఎవరికో ఒక్కరికి భయం ఉంటుంది. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వాక్యం నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, రాజ్యము మీద దేశము మీద దేవుని భయం, అందరి మీదకి దేవుని భయం వచ్చింది. కారణం దేవుడే వారి పక్షమందు ఉండి ఆ యుద్ధాన్ని జరిగించాడు. ఈ చివరి దినాల్లో దేవుని భయము ఏ ఒక్కరికో కాదు, ఏ తండ్రికో ఏ తల్లికో ఏ పిల్లలకో మాత్రమే కాదు, కానీ రాజ్యం మీద దేశం మీద దేవుని భయం కుమ్మరించబడాలని యెహోషాపాతు కాలంలో వచ్చిన ఒక గొప్ప ఉద్యమం రావాలని ఇప్పటికే వేలాది మంది వందలాది మంది సేవకులు దేశం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒక దైవజనుడిగా ఒక దైవ సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరితో ఒక అన్నయ్యగా నేను చెప్పే మాట కూడా అదే. ఏదో ఒక్కరికి దేవుని భయం వస్తే కుదరదు, కానీ యెహోషాపాతు కాలంలో వచ్చిన అలాంటి ఉజ్జీవం యేసు నామములో నా ప్రభు అనుగ్రహించునుగాక. నమ్మితే ఆమేనని చెప్తారా? ఒక్కరి మీదకి దేవుని భయం కాదు, కానీ దేశం అంతటి మీద, రాజ్యం అంతటి మీద దేవుని భయం వచ్చింది. అసలు ఏం జరిగింది బ్రదర్ అని అంటే, ఆ చరిత్ర మీకు ఒక 2 నిమిషాలు మీకు తెలియపరుస్తాను. యెహోషాపాతు రాజుగా పరిపాలన చేస్తున్న కాలం. ఈ యెహోషాపాతు అనే రాజు మీదకి ఒక రాజ్యం కాదు, మోయాబీలు, అమ్మోనీయులు, మోయాబీనీయులు, ఇంచుమించు 3 రాజ్యాల ప్రజలు ఒక్క రాజు మీదకి దండెత్తి వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. యెహోషాపాతు వెంటనే ఆ యుద్ధ సమాచారాన్ని విని భయపడ్డాడు. ఎందుకంటే తన ఒక్కడితో ఆ యుద్ధం చేయటానికి తన వల్ల కాదని తను తెలుసు. వెంటనే భయపడిన వెంటనే ఒక ఆలోచన వచ్చింది యెహోషాపాతుకి. ఒక చాటింపు వేయించాడు. ప్రజలారా, మనమందరము దేవుని వల్ల ఒక సహాయాన్ని మనం పొందుకోవాలి. దానికోసం మనమందరం ఒక్క చోట సమకూర్చబడదాం అని ఒక చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న వాళ్ళందరూ, భార్యలు, భర్తలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు,
ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని వలన సహాయాన్ని పొందుకోవటానికే యెహోవా సన్నిధిలో కూడుకున్నారంట. ఆమేన్ చెప్పండి ఒకసారి. అక్కడ సమకూర్చబడిన ప్రజలతో యెహోషాపాతు అంటాడు, ఉపవాస దినాన్ని చాటించండి, ఉపవాసం ఉందాం, దేవుని పాదాల దగ్గర మనకి సహాయం కావాలి. ఎందుకంటే మనమున్నది కొంతమందే, కానీ మన మీదకు యుద్ధంకి వచ్చిన వాళ్ళు 3 రాజ్యాలకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. కాబట్టి మన బలం సరిపోదు, మన సహాయంతో ఏమీ చేయలేమని చెప్పి ఒక మాట అద్భుతంగా ప్రార్థన సహాయం కోరుకున్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని వాళ్ళందరూ కలిసి భారంతో ప్రార్థన చేశారు. ఎప్పుడైతే దేవుని సహాయం కొరకు ఉపవాసంతో ప్రార్థన చేశారో, దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఒక ప్రవక్తని పంపించాడు. మీరు ప్రవక్తని నమ్ముకున్నారు కదా, దేవుని నమ్ముకున్నారు కదా, ఇక మీదట దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ఆమేనని చెప్పండి. ఇక మీదట మీ పక్షమందు ఆయన యుద్ధం చేయటం ప్రారంభించబోతున్నాడు. యుద్ధం యెహోవాదే అని తెలియపరిచి, ఎప్పుడైతే వీళ్ళు దేవుని సహాయం కొరకే ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టారో, యెహోషాపాతు ఒక టీం రెడీ చేశాడు పాటలు పాడేవాళ్ళని. చూడండి, దేవుని పిల్లలకి ఇవన్నీ కూడా కొన్ని క్రమాలే. ఉపవాసం ఉండటం అనేది ఒక అద్భుతమైన క్రమశిక్షణ. పాటలు పాడటం అనేది, దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక చక్కని క్రమశిక్షణ. యెహోషాపాతు చేసిన యుద్ధం ఎలా ఉందంటే, ఫాస్టింగ్ అండ్ ప్రైజింగ్. ఒకసారి నాతో చెప్పండి, ఫాస్టింగ్. మాటట్లేదు. ఫాస్టింగ్. మీరందరూ ఉపవాసం ఉన్నారేమో అనుకున్నారు, నేను ఉన్నారు, ఆ ఫీలింగ్ అలా కనబడుతుంది. ఇంకొకసారి ఫాస్టింగ్ అండ్ ప్రైజింగ్. అక్క నేను డిస్కషన్ చేసుకుంటా ఉన్నాం, ఉపవాస ప్రార్థన మరి నువ్వు నేను ఉంటాం తప్ప మన వాళ్ళకి రావట్లేదు బ్రదర్ అన్నారు. చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు, యూత్ పిల్లలకి అలవాటు రావాలి, తల్లోళ్ళు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు చేస్తున్నారు. కనీసం రోజంతా చేయకపోయినా ఒక పూటైనా, ఎందుకు దేవుని సహాయాన్ని కావాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. ఎప్పుడైతే వాళ్ళు ఫాస్టింగ్ చేయటం మొదలుపెట్టారో, ప్రైజింగ్ స్తుతించటం మొదలుపెట్టారో, వాళ్ళ మీదకి వచ్చిన శత్రు సైన్యానికి దేవుడు మాతృగాన్ని పెట్టాడు. వాళ్ళకి వాళ్ళే వచ్చిన శత్రువులు వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని చనిపోయారట. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం ఒలుసుకోవటానికి 3 రోజులు పట్టిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ లోయకి బెరాకా లోయ అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటానండి, దేవుడు యుద్ధం చేస్తే ఇలా ఉంటుంది, మన యుద్ధం చేస్తే వేరే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ పక్షమందు యుద్ధం చేశాడో, శత్రువులందరికీ దేవుని భయం కలిగింది. ఇంకో మాటలో చెప్పాలంటే, ప్రజలందరూ నెమ్మదిని పొందుకున్నారు. ఆ రాజ్యమంతా కూడా ఒక నెమ్మది వాతావరణం కనబడుతుంది. ప్రస్తుతం మన దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉంటుంటే భయంకరమైన మరణకాండ జరుగుతున్న సందర్భాలు ఎన్నో. యుద్ధాలు కావచ్చు, కరువులు కావచ్చు, ఎటు చూసినా దేశంలో నెమ్మది కలిగించే వాతావరణం ఎక్కడ కనబడట్లేదు. ప్రత్యేకంగా క్రైస్తవ్యానికి విరోధంగా భిన్నమైనవి ఎన్నో వాటిల్లుతున్నాయి. ఇలాంటి ఈ చివరి దినాల్లో మనం చేసే భక్తి మన మట్టుకే కాకుండా దేశం మీద కూడా ఆ భక్తి ప్రభావం కనబడేటట్లుగా, దేవుని భయం రాజ్యములో దేశంలో వచ్చేటట్లుగా యేసు నామములో నా తండ్రి కృప చూపించునుగాక. నమ్మితే ఒకసారి ఆమేనని చెప్పండి. ప్రస్తుత కాలంలో వ్యక్తిగతంగా దేవునికి భయపడుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు, కుటుంబ పరంగా భయపడుతున్న వాళ్ళు ఉన్నారు, సంఘపరంగా భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేశంలో దేవుని భయం అనేది కనిపించడం లేదు. మీకు కావాలంటే ఒక వాక్యం మీకు చదివిస్తాను, దీనికి కోడ్ వాక్యంగా మీకు ఈ రిఫరెన్స్ మీకు ఇస్తాను. చూడండి, ప్రస్తుతం సమాజం ఎలా ఉంది అనడానికి ఈ రిఫరెన్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి.
ఆదికాండ గ్రంథంలో ఈ మాట మనకు కనిపిస్తుంది 20వ అధ్యాయంలో అండ్ 21వ వచనం చూడండి. అబ్రహాము ఇలా మాట్లాడతాడు. ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం చూడండి అమ్మా. 20:11 చూడు. ఈ స్థలం అంతే 11, 21 అన్నాను, 11 అయ్యా. ఓకే, అబ్రహాము ఇలా చెప్తున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రం లేదు. చూడండి, గెరారు అనే ఆ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళిన సందర్భాలు. గుడ్. ఈ స్థలమందు అబీమెలెకు అనే ఒక రాజు ఉన్నాడు. ఇప్పుడు తన భార్యను ఆయన ఏమని చెప్తున్నాడంటే, నా చెల్లులని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతగా ఆ దేశం పాడైపోయిందో, ఆ ప్రాంతం పాడైపోయిందో ఒకసారి చూడండి. అబ్రహాం అదే చెప్తాడు, ఈ స్థలమందు దేవుని భయం కొంచెం కూడా ఏ మాత్రం కూడా లేదట. ఈ ప్రాంతము అన్నారు కదా, నేను 2 రోజుల క్రితం అనుకుంటా, చాలామంది స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు కదా, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. ఎవరో ఒక మాస్టర్ గారు స్టేటస్ పెట్టుకున్నారు. ఆ స్టేటస్ ఇలా ఉంది, TV9 మొత్తం ఏదో న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తని ఆయన స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ పెట్టుకున్నాడు. ఆ స్టేటస్ ఎలా ఉందంటే, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారట చాలామంది. నేను అది స్క్రీన్ షాట్ కూడా తీసుంచాను, భక్తులకి చూపిస్తే బాగుంటుందేమో అని స్క్రీన్ షాట్ కూడా తీశాను. ఇంచుమించు చాలామంది, మేబీ చాలామంది, ఎంతమంది అని అంటే హైదరాబాద్లో 16,202 చేరుకున్న సాఫ్ట్వేర్ HIV రోగుల సంఖ్య. హలో, ఎవరికి? వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఉన్నారు, ఉద్యోగాలే చేస్తున్నారు. టీవీలో వచ్చిన న్యూస్ని బ్రేకింగ్ న్యూస్ అని వచ్చి దాన్ని ఆయన స్క్రీన్ షాట్ తీసుకుని స్టేటస్ పెట్టుకున్నాడు. చూస్తే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏం పోయే కాలం, కుటుంబాలు ఉన్నాయి, బాధ్యత కలిగిన బిడ్డలు ఉన్నారు. అంటే ఈ స్థలమందు దేవుని భయం కొంచెం కూడా లేదు. ప్రస్తుతం ఒక ప్రాంతం అనేది కాదు, జస్ట్ ఆయన న్యూస్కి ఆయనకు వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం. సో ఇంకా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అలా మీరు ఆలోచించాలి. అందుకే మనం దేవుని దగ్గర చేయవలసిన ఒక అద్భుతమైన ప్రార్థన విన్నపం ఏంటంటే, ప్రభువా నీ భయం ఫస్ట్ ప్రజల్లోకి రావాలి. దేవుని భయము ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తుందో ఆటోమేటిక్గా పరివర్తన అనేది ప్రజల్లో మనం చూడగలుగుతాం. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటంటే, మనం రక్షింపబడి మనం దైవికమైన భక్తి మార్గాల్లో వెళ్ళిపోతే ఏమాత్రం ప్రభుకు సంతోషం కాదు. కానీ ఇంకా దేవుని భయం లేని ప్రజలు ఎందరో ఉండిపోయారు. కొందరు నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోయిన వాళ్ళు, కొందరు ఇంకా దేవుడెవరో తెలియకుండా భయం లేకుండా ఉండేవాళ్ళు కొందరు, అటు ఇటు కాకుండా ఉండిపోయిన వాళ్ళు మరి కొంతమంది. ఈ రాత్రి దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మన కోనసీమ ఈ పరిసర ప్రాంతంలో, ఈ జిల్లాలో, మనం ఈ అమలాపురం మండలంలో దేవుడు మనకు ఉంటున్నాం కనుక మన ప్రాంతాన్ని గురించి మనం దేవుడికి లెక్క చెప్పాలి కనుక కనీసం మన ప్రాంతాన్ని గురించి అయినా ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన మీరు చేస్తే, ఏ ప్రాంతాలు వాళ్ళు ప్రభువు సందులో భారం కలిగి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుని భయం ప్రజల్లోకి వస్తుంది. యేసు నామములో కృప విస్తరించునుగాక. మీరు అడగొచ్చు, అన్నయ్య దేవుని భయం ఉంటే మాకేంటి? బైబిల్ ఇలా చెప్తుంది, యెహోవా భయము వాళ్ళకి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుందట. ఒక వ్యక్తి దేవుని భయం కలిగి ఉంటే ఆ భయమే ఐశ్వర్యానికి కారణమవుతుంది.
ఆ భయమే దీర్ఘాయువుకి కారణమవుతుంది. బైబిల్ అలాగే రాసి పెట్టారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకి కారణము అన్నారు. యెహోవా యందైన భయము ఘనతకి గుర్తు అన్నారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని భయం కలిగి ఉండటం వల్ల దీర్ఘాయువుతో ఉంటాడు, ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాడు, ఘనత పొందిన వ్యక్తిగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది అర్ధంతరంగా వారి జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. ఈ చివరి దినాల్లో దేశం మీద, రాష్ట్రం మీద, ప్రాంతాల మీద, ప్రత్యేకంగా సంఘాలలో, సమాజంలో దేవుని భయం యేసు నామములో నా ప్రభు కలుగు చేయునుగాక. మీకు బాగా అర్థమవటం కోసం చిన్న స్టోరీ, చిన్న సందర్భం మీకు చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక ఆమె పేరు మంగయ్యమ్మ. దేవుణ్ణి నమ్ముకోకముందు మొత్తం మీద ఆ మంగయ్యమ్మ గారు మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని మార్పు చెందితే పాస్టర్ గారు ఆ మంగయ్యమ్మ గారికి మరియమ్మ కింద బాప్తిస్మ ఇచ్చారు. అమ్మ, మరియమ్మ అంటే మీరు కదా, ఆవిడ పేరు మంగయ్యమ్మ. మంగయ్యమ్మ కాస్త మరియమ్మ, మీరు పుట్టుకతోని మరియమ్మ ఏమమ్మ? అవునండి బాబు, దేవుడికి స్తోత్రం. ఆమె అయితే మంగయ్యమ్మని మరియమ్మగా రక్షించారు. మంచిది, చాలా సంతోషం. ఈ తల్లిగారికి దేవుడిలో జీవనాధారం కోసం ఏదో కావాలని అయ్యగారిని అడిగితే ప్రార్థన చేసుకోమంటే ఆమె కూడా ప్రార్థన చేసుకున్నారు. అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. మొత్తం మీద జీవనాధారం కోసం ఒక 5 గేదెలు కొనుక్కుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో ఆ పాడి ఉంటే కుటుంబం నడిపించబడవచ్చు. ఆ రోజుల్లో ఆ తల్లిగారు 5 గేదెలు కొనుక్కుంది. ఆ 5 గేదెలు 25 లీటర్లు పాలేస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు జీవనాధారమే, ఏది కొరత లేదు. నేను అడుగుతానండి, ఎప్పుడు గేదెలు ఒకేలాగా పాలు పోస్తాయి చెప్పండి? కొద్ది రోజుల తర్వాత ఆ పాలు ఇవ్వటం, కొన్ని గేదెలు పాలు ఇవ్వటం ఆగిపోయింది. ఈ 5 గేదెల్లో 3 గేదెలు మాత్రం పాలు ఇవ్వటం లేదు, 2 గేదెలు మాత్రమే పాలిస్తున్నాయి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే 5 గేదెలు పాలు ఇచ్చినప్పుడు ఎంతమందికి 5 25 లీటర్లు పాలు పోసిందో, ఈ 2 గేదెలు కూడా పాలు ఇస్తున్నప్పుడు ఆ 2 గేదెలను బట్టి 25 లీటర్లు పాలు పోస్తుందంట. ఎలా పోస్తుంది అయ్యగారు? నేను అక్కని అడుగుతాను, అమ్మ ఆ కృప ఎలా వచ్చింది ఆవిడికి? నేను సింపుల్గా చెప్తాను, ఎలాగో తెలుసా? గుళ్ళో కార్చిదేమో కన్నీళ్ళు, ప్రజలకి పోసేదేమో కటికి నీళ్ళు. నేను అడుగుతున్నాను, వీళ్ళకి దేవుని భయం ఉందా? అయ్యి బాబు, మీరందరూ సీరియస్గా చూస్తున్నారు. అమ్మ మీరు కాదమ్మా, మీరందరూ మంచివాళ్ళు, మీకు అసలు గేదెలే లేవు, ఎందుకు అంత టెన్షన్ పెట్టుకున్నారు? ఫేస్ రీడింగ్ ఎందుకు మార్చేశారు మీరు? నాకు అర్థం కాదు. మీకు ఏమైనా గేదెలు ఉన్నాయా? లేవు కదా. ఆ తల్లికి ఉన్నది. నేను ఆ తల్లి గురించి చెప్పినాను. అంటే నిజంగా దేవుని భయం ఉన్న వాళ్ళైతే అలా చేయరు. పాలు ఇవ్వట్లేదండి, ఇచ్చినప్పుడే మీకు అతను పెడతానండి, అప్పుడు పాలేస్తానండి, ఆ తల్లి అక్కడితో క్లోజ్. జస్ట్ ఒక్క విషయమే మీ ముందుకు తీసుకొచ్చి, ఇలా లెక్కలోకి వస్తే ఎన్నో విషయాలు అసలు మనలో దేవుని భయం ఉన్నదా, కొంచెమైనా ఉందా అనిపించేటట్లుగా కొన్ని ప్రశ్నలు మిగిలిపోతూ ఉంటాయి. ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, దేవుని భయం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో 4 విషయాలు మీ ముందు పెడతాను. ఈ మాటలు ఏదో చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు మనం పరిశీలించుకుందాం. దేశంలో దేవుని భయం వచ్చినప్పుడే అందరూ నెమ్మదిగా ఉన్నారు కదా. మన ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో కూడా ముందు దేవుని భయం ప్రజల్లోకి వస్తే ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు కూడా దేవుడు మార్చేస్తాడు. మరి దేవుని భయం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? క్లుప్తంగా 4 మాటలు మీకు చెప్తాను, చూడండి. మొదటి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదువుతారు, విందాం ఒకసారి. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1. ప్రియులారా, ఈ వాగ్దానాలు మనకున్నాయి కనుక దేవుని భయముతో, చూడండి,
గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. కనుక ఈ వాగ్దానాలు మనకున్నవి గనుక దేవుని భయమును పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటాం. సందర్భాన్ని బట్టి మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి లేఖ పత్రిక రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. అక్కడ చూసిన మాట చూస్తే ఈ వాగ్దానాలు మనకున్నాయి. వాగ్దానాలు చాలా ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానాలతో మనం ఏం చేయాలో తెలుసా? దేవుని భయము కలిగి పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనుచు అన్నాడు. అంటే ఒక్క మాటలో చాలా సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే, ఒక వ్యక్తిలో దేవుని భయము ఉన్నది అనడానికి రుజువు ఏంటి, నిర్వచనం ఏంటి అని అంటే, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటారు. మొదటి మాట, పరిశుద్ధతను కాపాడుకుంటారు. పరిశుద్ధత అనేది, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలమైన మనమందరం పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన కోరిక. ఆయన పోలికతో ఆయన రూపంలో చేయబడిన మనము ఆయన పిల్లలం కాబట్టి ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలని ఆయన వాంఛ. కానీ ఈ పరిశుద్ధతను భిన్నంగా అపరిశుద్ధులుగా చేయటానికి కల్మషము, అపవిత్రత ఏదో ఒకటి మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత అనేది మనలో కొంచెం కూడా ఉండకుండా ఉండడానికి అపవాది ఏదో ఒక అపవిత్రత మనకు అంటేటట్లుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉంటే సరిపోవట. దేవుని భయముతో ఈ పరిశుద్ధత మీరు ఏం చేయాలంటే సంపూర్ణులుగా చేసుకోండి. మచ్చ ఉండకూడదు, కలంకం ఉండకూడదు. మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబడటానికి పౌలు గారు వాక్యం చేత సంఘాన్ని ఉదక స్నానం చేపిస్తూ వచ్చాడు. ఈ రాత్రి వేళ ఈ కూడికలో పాల్గొన్న మీతో ఒక అన్నయ్యగా, దైవజనుడిగా నేను చెప్పేది ఏమిటంటే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసింది వాస్తవమే. కానీ ఈ పరిశుద్ధతను సంపూర్ణతలోకి రాకుండా ఏదో ఒక ఆటంకం నీకు వస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, నీకున్న పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉండాలి. సేవకులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా పరిశుద్ధత సంపూర్ణతలోనికి రాకుండా ఏదో ఒక కల్మషము, ఏదో ఒక ఆటంకము. అందుకే దైవ భయం లేకుండా అపరిశుద్ధత అనేది అడ్డొచ్చేస్తుంది. మీరు సింపుల్గా చూడండి, మీలో చాలామంది తల్లులు వంటలు చేసే కృపావరం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వంట చేయటం కూడా అది ఒక కృప. వంట చేస్తున్నప్పుడు ఆ పాత్రలు సరిగ్గా లేకపోతే ఎంతో నీట్గా చేసి అప్పుడు వంట స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే పాత్ర సరిగ్గా లేదో ఆ వంట అంత సరిగ్గా ఉండదు. ఈవెన్ పాలు మీరు వేడి చేద్దామన్నా పాత్ర సరిగ్గా లేకపోతే పాలన్నీ విరిగిపోతాయి. ఒక్క పాత్ర సరిగ్గా లేనందుకే మొత్తం పాలన్నీ ఎలా విరిగిపోయినాయో, హృదయంలో కూడా పరిశుద్ధతకు భిన్నమైనవి ఏవైనా మనలో ఉంటేనట ఇప్పుడు పరిశుద్ధత అనేది సంపూర్ణతలోకి రావట్లేదు. ఎప్పుడైతే సంపూర్ణతలోకి రావట్లేదో ఆటోమేటిక్గా దేవుని భయం అనేది క్వాలిటీ తగ్గిపోతూ ఉంది. దేవుని భయం, కానీ దేవుడు కోరుకున్నంత క్వాలిటీగా లేదు. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటుంది ఒకటే, దేవుని ఎదుట మనం దైవ భయం కలిగిన బిడలుగా మలచటానికి, ఈ పరిశుద్ధతను మనం సంపూర్ణతలోకి రావటానికి దేవుడే మనందరికీ కృప చూపించునుగాక. మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్యలో చాలామందికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల కోసం. ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేయాలని సంబంధాల కొరకని వెతుకుతూ ఉన్నారట. ఒక 2-3 సంబంధాలు వచ్చినాయట.
ఆ వచ్చిన సంబంధాలు సాధారణంగా ఎవరికైనా ఏ కుటుంబాలను పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు వివాహ మ్యాచింగ్స్, ఆ సంబంధాలు మంచివా కావా అని ఆ ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే తెలుసుకునో ఆ మొత్తం మీద గ్యాదర్ చేసి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ వివాహాన్ని కుదుర్చుకుంటారు ఎలాంటి వాళ్ళైనా కూడా. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒక తండ్రి తన కూతురికి పెళ్లి సంబంధం, వచ్చిన సంబంధం మంచిదా కాదా అని వెతకటం కోసం, ఎంక్వైరీ చేయటం కోసం ఆ ఊర్లో ఎవరిని అడగలేదంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. పక్కింటోళ్ళని కూడా ఎవరిని అడగలేదంట. మరి ఎలా ఎంక్వైరీ చేశాడండి? ఆ పెద్దాయన ఇలా చెప్పాడు. ఆ పెద్దాయన ఎంక్వైరీ చేసింది ఎట్లాగంటే, ఆ పిల్లోడు ఆధార్ కార్డు, దేవుడికి స్తోత్రం, ఆ పిల్లోడు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అడిగాడంట. స్తోత్రం చెప్పండి. మొత్తం డేటా అంతా వచ్చేస్తది కదండీ! ఈ వ్యక్తికి ఎన్ని కాల్స్ వస్తుంటాయి, ఎవరితో మాట్లాడుతా ఉంటాడు. అసలు ఏంటి చిత్రగుప్తుని డేటా అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఏదైనా కేసులున్నాయి మొత్తం డేటా. ఇక ఆ పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపోయాడట. నేనెందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఒక పోలీస్ ఆఫీసరు దగ్గరికెళ్తే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసిందే. అసలైన ఆఫీసర్ మనకున్నాడు పెద్దాయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర ఒక డేటా ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో, ఎవరికి ఎలాగా మన వ్యక్తిత్వాన్ని కనపరుస్తున్నామో, మన మాట తీరు ఎలా ఉందో, మన చూపులు ఎలా ఉంటున్నాయో, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో అన్నీ ప్రభు ఆయన స్కాన్ చేస్తాడు కదండి. అందుకే తప్పకుండా దేవుని భయాన్ని సంపూర్ణతలోకి తీసుకురావాలి. ఎప్పటికప్పుడు దేవునికి భయపడతా ఉంటే ఆ భయం మనలో సంపూర్ణమవుతుంది. ఒక ఆఫీసర్కి భయపడినట్లుగా ఈరోజు దేవునికి భయపడే వాళ్ళు కనిపించటం లేదండి. ఎంత బాధను కలిగించే విషయాలు అక్కడక్కడ జరుగుతున్న సమాచారాలు వింటూ ఉంటుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు దేవుని భయం కొంచెం కూడా లేదా అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక వాక్యం మీకు చదివిస్తాను చూడండి. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 18వ వాక్యం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు. చాలండి. సందర్భాన్ని మనం చూస్తే నేను దేవునికి భయపడేవాడిని. అక్కడ ఎవరున్నారు యోసేపు దగ్గర? వాళ్ళ నాన్నగారు ఏమన్నా చూస్తున్నారా? లేదు. వాళ్ళ అమ్మ ఏమన్నా ఉందా? లేదు. ఎవరు చూస్తున్నారు? ఒకటే అంటాడు, దేవుడికి విరోధంగా నేనైతే ఈ పాపంలో ఇన్వాల్వ్ అవను. అంటే యోసేపులో దేవుని భయం ఉన్నది కనుకనే వాళ్ళ అన్నదమ్ముల్లాంటి క్యారెక్టర్ యోసేపుకి లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ మెంటల్. ఒకడేమో కట్టలపాం, ఒక్కొక్కడిది ఒక్కొక్క టైప్ మాట. వాళ్ళ చెల్లి ఏదో చిన్న మిస్టేక్ చేస్తే ఇద్దరు అన్నోళ్ళు వెళ్ళి ఊర్లో మగోడు అనేవాడు లేకుండా చేసేశారు. ఎంత హంతకులో చూడండి అసలు. ఇలాంటి అన్నదమ్ముల మధ్యలో యోసేపు ఎంత దైవభయం కలిగి ఉండగలండి. ఈ రాత్రి సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, దేవుని భయం దేశం మీద, రాజ్యం మీదకి దిగి రావాలి. ప్రత్యేకంగా సంఘము కూడా ప్రభు భయము కలిగి విస్తరించాలి. దేవుడే అలాంటి కృపను అనుగ్రహించునుగాక. శ్రీకాకుళంలో ఒక దైవ సేవకులు ఉన్నారండి. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒకప్పుడు ఈ క్రైస్తవ్యానికి విరోధమైన సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. అలాంటి ఆయన మారి ప్రభు పరిచర్య కొరకే ఒక డెడికేషన్తో దేవుని పని చేస్తూ ఉన్నారు. ఆయన పేరు స్వామి గారని, దైవజనులు ఆయన పేరు స్వామి అని పిలుస్తారు. అన్యజనుల మధ్యలో స్వార్థ అద్భుతంగా ప్రకటిస్తూ ఉంటారు. ఒకసారి ఆ అయ్యగారు ఎక్కడో దేవుని వాక్యం అందించడానికని ఒక సంఘంలో
ఉపవాస ప్రార్థన కూటాలకని వెళ్ళారట. వారి అనుభవాల సాక్ష్యాన్ని పంచుకుంటే మీకు చెప్తున్నా. దేవుని వాక్యం పంచుకోవాలని ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తే ఒక సంఘానికి వెళ్ళారట. వెళితే పగలు రాత్రి దేవుని వాక్యం చెప్పాలి. ఆయన ట్రైన్ కదండి, ట్రైన్ మీద అంత దూరం శ్రీకాకుళం నుంచి ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు. ఆయన జర్నీ చేసి వచ్చారేమో. కొంచెం వాక్యానికి సమయానికి 11 గంటలకి వాక్యం ఇస్తానని చెప్పారంట. 11:15 గంటలకి ఆయన చేరుకున్నారంట. సరే లేట్ అయిపోయిందని గబగబా వచ్చిన వెంటనే లేట్ అయిపోయిందని ఉన్నది ఇంకా అలా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఎట్లా ఉన్నాడు అలాగే స్టేజ్ మీదకి వెళ్ళిపోయి వాక్యాన్ని స్టార్ట్ చేశారట. ఆయన అమ్మో దేవుని కార్యాలు ఆలస్యం అయిపోయింది, నేను రావటమే 45 మినిట్స్ లేట్గా వచ్చాను, ఇక ప్రజలు ఇబ్బంది పడకూడదని త్వరగానే ముగిచ్చేద్దామని ఒక 1 అవర్ 11:12 నుంచి 11:01 గంట దాకా ఒక 1 అవర్ చెప్దామని అనుకుని మెసేజ్ సిద్ధపరచుకుని వెంటనే వేదిక దగ్గరికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఇలాగ ఒక వాక్యం చెప్తున్నాడు, ఒక రెఫరెన్స్ చెప్పారు, ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఇంకా ఫస్ట్ పాయింట్లో కూడా వెళ్ళలేదట ఆయన. ఫస్ట్ పాయింట్లో కూడా వెళ్ళకుండానే వాక్యాన్ని అలా చెప్పుకుంటా సేవకులకు ఉండే కృప ఏమిటంటే వాక్యం ఎవరు ఉంటున్నారో ఎవరు వింటలేదో అందరూ చూస్తూ ఆయన వాక్యం చెప్తూ ఉంటారు కదా. ఎవరు నిద్రపోతున్నారో ఎవరు అలాగే పరలోకంలో సియోను చూస్తూ ఉన్నారో. కొంతమందికి ఎక్కడ రావు, ఇక్కడికి వచ్చినప్పటికే దర్శనాలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఎవరు ఎట్లా ఉన్నారు అన్నీ గమనించుకుంటా అయ్యగారు ఇలా అందరినీ చూసుకుంటా వాక్యం చెప్తూ ఉంటుంటే యవ్వన పిల్లలు ఉంటారు కదండి, ఎదురు కూర్చునే పిల్లలు వాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చున్నారట. అయినా అయ్యగారు వాక్యం చెప్తా అందరినీ గమనిస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటుంటే ఇలాంటి ఒక పేపర్, ఏదో ఒక చిన్న పేపర్ ఆ పిల్లోడు ఇలాగ కిటికీలోంచి, ఆ చర్చెస్కి కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీలోంచి ఒక పేపర్ పడేశాడంట ఒకడు. ఇది తీసుకున్న వాడు జాగ్రత్తగా బైబిల్లో పెట్టాడంట. అయ్యగారు వాక్యం చెప్తూనే ఉన్నారు కానీ ఆ పేపర్ గురించే మనసులో ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యం చెప్తుంది, మరి ఇంత కష్టపడి ఈ శ్రీకాకుళం నుంచి ఇంచుమించు 8 గంటలు జర్నీ చేసి వాక్యం చెప్పడానికి అంత దూరం నుంచి వస్తే వీళ్ళేంటి ఇది పేపర్ మీద రాసుకుని ఇలా పడేస్తున్నారని చూసుకుంటున్నాడు. కానీ ఆయన మైండ్ అంతా వాక్యం చెప్తున్నాడు. కానీ ఆ స్లిప్ ఏంటో చూద్దాం అనుకుని అలా మధ్యలో లేసి వెళ్ళి ఆ స్లిప్ ఏంటో అడిగితే బాగోదు కదా. బాగుంటుందా చెప్పండి? ఓకే, బాగోదు. సరైన వాక్యం అలాగే 45 మినిట్స్ జాగ్రత్తగా వాక్యం చెప్పి ఆఖరి ప్రార్థన అక్కడ ఉన్న వేదిక మీద ఉన్న సేవకుల దగ్గరికి అయ్యా మైక్ ఆయన చేతిలో పెట్టి గబగబ వెళ్ళి ఆ స్లిప్ ఏంటో చూద్దాం అనుకుని ఆయన వెళ్ళి ఆ పిల్లోడి చేతిలో ఉన్న స్లిప్ తీసుకున్నాడంట. చూస్తే ఆ స్లిప్ ఎలా ఉందంటే భాగ్యం ఇంకా రాలేదా చర్చికి అని ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ చర్చిలో భాగ్యం అనే పాప ఉందంట. ఆ పాప ఇంకా ఇది వాక్యం వింటలేదు, భాగ్యం రాలేదని మనసు ఉందన్నమాట ఆడికి. ఎంత బాధ కలిగిందంటే ఆ దైవజనుడు, ఎంత ప్రయాసపడి నేను వచ్చానే, ఇంత వాక్యం తీసుకొచ్చానే, ప్రజల్లో దేవుని భయం లేదు. ఈరోజు చూడండి ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే వాక్యం వింటూనే ఉంటారు, సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, మధ్యలో ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటబ్బా అసలు దేవుని వాక్యానికి ఇంత గౌరవం ఎక్కడ, ఏది ప్రజల్లో అనిపిస్తూ ఉంటుంది. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, వాక్యం దేవుడిది, ఇది దేవునిది కాబట్టి దైవ భయం ఉన్న వాళ్ళకి ఆ ఆశీర్వాదాలన్నీ దేవుడిస్తాడు. దేవుని భయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధతను ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటారు. యేసు నామములో అలాంటి కృప మీ అందరికి అనుగ్రహించబడును గాక. రెండో మాటలోకి వచ్చేస్తాను. సెకండ్, యెషయా గ్రంథం. దేవుని భయము ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చూడండి. 50:10 50:10. మీలో దేవునికి భయపడి ఆయన సేవకుల మాట వినేవాడు ఎవడు అని క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. గుడ్. రెండవది, దైవ సేవకుల మాట వింటారు. అంతే. అంటే ఒక వ్యక్తిలో దేవుని భయం ఉంది అనడానికి నిర్వచనం ఏమిటంటే ఖచ్చితంగా దైవజనుడు ఏదైనా చెప్పాడంటే ఇక తప్పకుండా
ఖచ్చితంగా పాటిస్తారు అన్నమాట వాళ్ళు. ఎందుకు బ్రదర్ అంటే వాళ్ళలో దేవుని భయం ఉన్నది. ఇక్కడ ఈ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గురించి చెప్పాడు. యేసు ప్రభు మరణాన్ని గురించి చెప్పాడు. యేసయ్య పునరుద్ధానం, రాకడ, అన్ని సందర్భాలు కూడా చెప్పాడు యెషయా ప్రవక్త. ఈ 50 అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, మీలో భయపడి దైవజనుడు మాట వినేవాళ్ళు ఎవరు? అంటే ఒక వ్యక్తికి నిజంగా దేవుని భయం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా దైవజనుల మాట ఎప్పుడు తృణీకరించరండి, ఎప్పుడు ఎదురు చెప్పరు. అసలు దేవుని సేవకుల మాట ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ఒక వ్యక్తి దేవుని సేవకు మాట వింటలేదంటే ఆ వ్యక్తిలో దేవుని భయం లేదనే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. దైవజనులు చెప్పిన మాట వింటున్నారంటే ఆ వ్యక్తిలో దేవుని భయం ఉన్నదని ఖచ్చితంగా మనం ఫిక్స్ అవ్వచ్చు. బైబిల్లోనే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి అమ్మా. సందర్భాన్ని మనం చూస్తే సారేపతు విధవరాలు అనండి. అందరూ కరువులో బాధపడుతున్నారు కదా. నిజంగా ఏలియా స్థానంలో నేను ఉంటే ఇలా అనుకునేవాడిని, ఏంటి ప్రభువా మరి బొత్తికని, అసలే ఆమె విధవరాలు, అసలే ఆ పిల్లోడితో ఇబ్బందులు పడతా ఉంది, మరలా మొదట అప్పును తీసుకురమ్మంటారేంటి? ఇంకేమన్నా నీ దగ్గర ఉంటే అట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసిరా అనేవాడినేమో నేనైతే. ఎందుకంటే ఎవరైనా బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గర మనం కానుకిస్తున్నా తీసుకోవడానికి మనసు రావదు. అసలు వాళ్ళే పోషించబడటం కష్టం అనిపిస్తుంది. కానీ దేవుని ఆజ్ఞ ఎప్పుడు మారదు. మొదటిది అనేది దేవుడిది. అది అందుకు ఆలోచించి చెప్తాడు దైవజనుడు, భయపడొద్దు అని ముందుగానే చెప్పి ఆ మాటల్లో చెప్తే ఇలా అంటారు, మొదటి అర్పణ దేవుడికి ఇచ్చేసేయమ్మా అన్నారు. ఇక ఆమె అయ్యో ఇంత కరువులో, ఇంత ఇబ్బందుల్లో ఈ మాట ఎలా వినాలి? అలాగేం ఆలోచన లేదు. దైవజనుడు చెప్పాడు, వెంటనే ఫిక్స్ అయింది, ఆ మాటకి లోబడింది. అద్భుతం. అందరు కరువులో ఉన్నారు. 3.5 సంవత్సరాల సమృద్ధిని ఈ తల్లి చూసిందంటే కారణం అక్కడ రాసిన మాట ఒకసారి చూడండి. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. రాజుల మొదటి పుస్తకం 17:15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్న మాట, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట, ఏలియా దైవజనుడు, ఆయన చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి అనేక రోజులు భోజనం చేయించి వచ్చారు. తొట్టులో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు. అంటే దైవ సేవకుడి మాట ఈ విధవరాలు ఎంతగా గౌరవించిందో ఆ టైంలో ఎవరు వినలేరు, కానీ విన్నది. అందుకే కరువులో కూడా సమృద్ధిని ఆ తల్లి చూసింది. కొన్నిసార్లు దైవజనులు మనకి ఆలోచనలు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన ఆ ఆలోచన ఎందుకు అనంటే ఖచ్చితంగా మన క్షేమం కోరే. ఆ మాట మనం వింటే ఖచ్చితంగా దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు, దీవెన ఖచ్చితంగా కలుగు చేస్తాడు. నయమాన్ ఉన్నాడా? ఒక చిన్న పాప, షోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, వెళ్ళు. నయమాను ఆ మాట తీసుకుని వెళ్ళాడే కానీ ఆ దైవజనుడు అన్నాడు 7 సార్లు మునుగు అన్నాడు. అది నచ్చలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కోపం వచ్చిందట నయమానికి. మా ఊర్లో ఇన్ని నదులు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ మునగమంటావా అన్నాడు. పనోడు చెప్తాడు, ఆయన నిన్నేమి చేయమనలేదు కదా, ఆ నదిలో మునగమన్నాడు అంతే. నయమాను సైన్యాధిపతి, కానీ పనోడు చెప్పినా విన్నాడు, సేవకుడు చెప్పినా విన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అందుకనే తన దేహం పసిపిల్లల దేహం వల్లే మారిపోయింది. సో మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనకన్నా చిన్నోళ్ళు మనకు చెప్తే ఆ మాట మనం లెక్క చేయం అనిపిస్తుంది, కానీ వింటేనే దాని యొక్క ప్రతిఫలం మనం చూస్తాం. ఒకసారి అందరూ చేతులెత్తి ఆమెనని చెప్తారా?
హుషారుగా హల్లెలూయా చెప్తారా? నేను ఎప్పుడో చాలా కాలం క్రిందట ఒక మనకి అప్పుడు ఇంకా ఇక్కడ మందిరం కట్టలేదు. అక్కడ పాత మందిరం ఉండేది. ఆ పాత మందిరం ఉండేటప్పుడు కొంతమందికి ఫాస్టింగ్ ప్రేయర్ డ్యూటీ వేశాను. అప్పటికి ఇంకా ఈ మందిరం కట్టలేదు. ఆ పాత మందిరం దగ్గర ఉండేటప్పుడు ఆదివారం సాయంకాలం ఒక ఏరియా వాళ్ళు లేకపోతే ఒక బ్యాచ్ ఉపవాసం ఉండాలి. సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరు, శుక్రవారం ఒకరు, శనివారం ఇట్లాగా వారమంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నేను ప్రేయర్ డ్యూటీ వేశాను. చాలా కాలం క్రిందట మేబీ అది 2015లో కట్టి ఉన్నామంటే 16లోనో 17లోనో చెప్పు ఉంటాను. ఇయర్ గుర్తులే, 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పటికీ అలాగా ప్రతిరోజు ఎవరికైతే ఏ ప్రేయర్ డ్యూటీ వేసామో ఆ డ్యూటీ అలాగ ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నాకు మొన్న విచిత్రమైన సంఘటన తటస్థించింది. అది ఏంటంటే మొన్న మన చర్చ్లో ఒక చెల్లాళ్ళది పుట్టినరోజు. మందిరం దగ్గరికి వచ్చారట. నేను లేను ఆ రోజు, ఎక్కడికో వేరే పరిచర్య నిమిత్తం వెళ్ళాను. సాయంకాలం అయిపోయింది, నేను వచ్చిన మళ్ళీ సాయంకాలం హరీబరీగా మీటింగ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఎవరైనా మందిరం దగ్గరికి వస్తే ఎవరుంటే వాళ్ళ అక్క ఉంటే అక్క, బ్రదర్స్ ఉంటే ప్రార్థన చేసి ఎవరు వచ్చారో చెప్తారు. వచ్చిన తర్వాత నాకు అక్క చెప్పారు, పిల్లలు వచ్చారు బర్త్డే అని, ప్రార్థన చేయించుకుని వెళ్దామని, మీరు లేరు కదన్నా ప్రార్థన చేసి పంపించాం. సరే పాపం వాళ్ళు ఆస్తో వచ్చారు కదా, లేదని నేనే వాళ్ళని విష్ చేద్దాం బర్త్డే అన్నారు కదా అని ఫోన్ చేసి, అమ్మ ప్రైజ్ లాడరా తల్లి, హ్యాపీ బర్త్డే అని చెప్పిన. అన్నయ్య ప్రైజ్ లాడ్ అన్నయ్య, మార్నింగ్ మీరు లేరని వచ్చామన్నయ్య, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాం అక్క చేత. నేను అడిగాను, పిల్లలు కదా నా దగ్గర ఎదిగిన పిల్లలు వాళ్ళు, ఈరోజు బర్త్డే కదమ్మా ఏంటి స్పెషల్ అని అంటే, ఈరోజు ఫాస్టింగ్ అన్నయ్య స్పెషల్. అదేంటిరా తల్లి బర్త్డే రోజు ఫాస్టింగ్ ఏంటి? అదే మరి నేను ప్రతి మండే ఫాస్టింగ్ ఉంటానన్నయ్య, అందుకని మార్నింగ్ నాకు బర్త్డే అయిపోయింది, సాయంకాలం అయితే ఇంకా ప్రేయర్ డ్యూటీ, ఖచ్చితంగా ఫాస్టింగే. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పాను. ఇప్పటికీ ఆ 10 సంవత్సరాల నుంచి అలాగ ప్రతి సోమవారం వాళ్ళు అలా ఉపవాసం చేస్తున్నారట. మంగళవారం చేసేవాళ్ళు ఒకరు, బుధవారం చేసేవాళ్ళు ఒకరు. నాకు ఆ మాట గుర్తొచ్చి ఈ వాక్యం రాసుకున్నప్పుడు అదే మాట గుర్తుకొచ్చింది. ఎట్లాగా ఒక వారం చేస్తే సరిపోద్దులే అనుకుంటాం మనం. నేను ఉన్నా లేకపోయినా, నేను చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, అమ్మో దైవజనుడు చెప్పాడు, ఆ ప్రేరేపణ ఆ భావన వాళ్ళు ఉండిపోయింది కాబట్టి కంటిన్యూస్గా ఆ ప్రేయర్ అలా చేస్తూనే ఉన్నారు. ఈ రాత్రి సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మీ సంగతి ఏంటి? మీకు చాలా విషయాలు దైవజనుడు చెప్పు ఉంటాడు కదా, ఆమెనో హల్లెలూయా అని చెప్తారా? పరిచర్య డ్యూటీ వేసి ఉంటాం. అమ్మా మీరు వచ్చి మందిరం తోడండి అమ్మా, మీరు వచ్చి వంట చేయండి అమ్మా. ఫస్ట్ ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళి హరీబరీగా ఎప్పుడు మీ ఇంట్లోనే వంట చేస్తారు కదా, రెండో ఆరాధన అనేకులు దూరం నుంచి వచ్చే వాళ్ళకి వంట చేయండి అమ్మా. ఎప్పుడైనా వంట డ్యూటీ వేస్తే నాకు అర్జెంట్ పని ఉంది బ్రదర్ అని ఆ డ్యూటీ ఇంకొకరికి అప్పగించి వెళ్ళిపోతే ఎంత కృపావరం. దేవుడు అంటారు అలా కాదండి, మీకు అప్పగించబడిన పరిచర్య ఒకవేళ ఆ రోజు కుదరలేదు ఇంకొక రోజు, ఎందుకంటే దైవజనుడు మనకు గౌరవించి మనకు ఆ బాధ్యత అప్పగించాడు, మనల్ని నమ్మి ఆ పని మనకి చెప్పాడు. సంఘంలో ఎంతోమంది ఉండగా మనకి ఎందుకు చెప్పారు? ఆ భావన ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా దైవజనులు గద్దించినా వింటారు, తిట్టినా వింటారు, లోబడతా ఉంటారు, సరిచేయబడతారు. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఇంకో మాట చెప్పనా, మోషేకి విరోధంగా 250 మంది బ్యాచ్ రెడీ అయ్యారు. వాళ్ళు మాట వినేవాళ్ళు కాదు, ఎప్పుడు తిరగబడేవాళ్ళే. అలాగని మోషే వాళ్ళని దేవుని ఎదుట సాగిలిపడ్డాడంట. అంతే, ఇంకేమీ చేయలేదు. భూమి నెరవేర్చింది, కనీసం సమాధులు పెట్లు కూడా లేవు వాళ్ళకి. అందుకని ఎప్పుడు మనం దైవజనుల మాట వినాలి. ప్రభు మనకి కృప విస్తరించునుగాక. కొన్నిసార్లు దైవజనుడు సింపుల్గా చెప్తాడు,
సాఫ్ట్గా చెప్తాడు, కొన్నిసార్లు రఫ్గా చెప్తాడు. అయినా దైవజనుల గద్దింపు నాకు తైలాభిషేకం. అలా వింటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభు సహాయం చేయనుగాక. ముగిచ్చేస్తాను. ఇక 3వ మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, దేశం మీద, రాజ్యం మీద దేవుని భయం ఉన్నది. ఒక వ్యక్తికి దేవుని భయం ఉండాలంటే వాళ్ళు ఎలా ఉంటారు? 3వ మాటలోకి వెళ్దాం. చూడండి, కీర్తనల గ్రంథంలో చదివాం కదా, ఇప్పుడు సామెతల గ్రంథంలో చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వాక్య భాగం. సామెతలు 19:23 చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం తృప్తి లేకుండా కలిగి అపాయము లేకుండా బ్రతుకుతాడు. అది కలిగిన వాడు అంటే దేవుని భయం కలిగిన వాడు. వారి గురించి చెప్తూ ఏమని మాట అంటారంటే తృప్తి కలిగి అనే మాట వెరీ ఇంపార్టెంట్. 3వది ఏంటంటే తృప్తి కలిగి ఉంటారు. నాతో కలిసి చెప్పండి, తృప్తి కలిగి ఉంటారనండి. మీ పక్కోళ్ళు చెప్పండి, తృప్తి కలిగి ఉంటారని చెప్పండి. ఓకే, సంఘంలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్, ప్రతి ఆల్ నైట్ ప్రేయర్లో, ఇంకా నియమించబడిన కోడికల్లో, ఇక ఏదైనా మిమ్మల్ని కూడా ఇప్పుడు జనవరి నుంచి మే నెల వరకు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చినాయి. ఇక జూన్ నుంచి కొత్త ప్రేయర్ రిక్వెస్ట్లు, మీకు మళ్ళీ ఏమేమి అవసరాలు ఉన్నాయో రాయండి అమ్మా. పుస్తకాలు మరలా మార్చి ప్రార్థన చేస్తాం. మేము ఎన్నిసార్లు పుస్తకాలు మార్చి ప్రేయర్ రిక్వెస్ట్ రాయమని చెప్పినా ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాత్రం కంటిన్యూగా వస్తుంది. అదేంటంటే అప్పు. దేవుడికి స్తోత్రం. అదే పెద్ద ముప్పు. దేవుడికి స్తోత్రం. దీనికి గల కారణం ఏంటి అసలు? ఒక వ్యక్తి అప్పు ఎందుకు చేస్తాడు? ఒక వ్యక్తి అప్పు చేయడానికి గల కారణం ఏంటి అని అంటే బైబిల్లో ఇలా రాయబడి ఉంది. మాకు ఎవరికి అప్పు ఉండకూడదు అయ్యగారు, మీరు ప్రార్థన చేయండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నేను ప్రార్థన చేసినంత మాత్రం మీ అప్పు తీరుతుందా? కాదు. వాక్యాన్ని పాటిస్తే ఖచ్చితంగా తీరుతుంది. మేము సేవకు వచ్చినప్పుడు నాకు అక్క అలాగే పెద్ద సేవకులు చెప్పింది ఏంటంటే, ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళిన సేవకుల కూటంలో ఆయన అన్నాడు, 16 లక్షల అప్పు ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. పాస్టర్ గారు ఎందుకు చేశారయ్యా అంటే, అప్పు చేసి బిల్డింగ్ కట్టాను, అప్పు చేసి చర్చ్ కట్టాను, అప్పు చేసి స్థలం కొన్నాను, అప్పు చేసి సౌండ్ సిస్టమ్ కొన్నాను. ఆ సాక్ష్యం వచ్చి కృపక్క దగ్గర చెప్పాను. అక్క చెప్పారు, అసలు జీవితంలో మనకి దేవుడు ఇస్తే తిందాం, లేకపోతే లేదు, పస్తున్నాం అంతేగాని అసలు అప్పు అనే ముప్పు దగ్గరికి వెళ్ళొద్దు. స్టార్టింగ్ నుంచి కూడా ఆ విత్తనం స్ట్రాంగ్గా పడిపోయింది. ఇక అలాగే ఎన్నో కష్టాలు, సేవలు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. స్థలాలు కొనాలి, మందిరాలు కట్టాలి, వస్తువులు కొనాలి, మీటింగ్స్ ఎంతో నీడ్ ఉంటుంది. కానీ అటువైపు వెళ్ళనివ్వకుండా నడిపించుకోవటానికి వాక్యమే. ఇప్పుడు ప్రార్థన చేసిన ద్వారా దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. వాక్యాన్ని పాటిస్తే ఖచ్చితంగా క్రియ జరుగుతుంది. మీలో ఎవరికి అప్పు ఉండకూడదన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అంటే ఉన్నవాళ్ళు కూడా తీరిపోవాలన్న వాళ్ళు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్తారో, మరి రుణమాఫీ చేస్తారో, డోక్రాలో కొట్టేస్తారో, అట్లా కాదు. కానీ వాక్యాన్ని పాటిద్దామండి. ఇన్నాళ్ళు ఏదో తెలుసో తెలియక అయిపోయింది. ప్రతిసారి రిక్వెస్ట్కి రాకూడదు. ఈ నెలలో ఈ అప్పు తీరిపోయిందని సాక్షి నేను వినాలి. ఒకరు కూడా ఆమెను చెప్పలే. ఇప్పుడు కొంతమందికి లోన్లు పెట్టుకుంటారు. అది అనుకోండి, ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు వాళ్ళకి శాలరీలో వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, అది అలా తీరిపోతుంది, రిటైర్మెంట్ లోపల తీరిపోతుంది, దాని గురించి కాదు. కొన్నిసార్లు అనుకోని ప్రతికూలమైన పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అనుకోకుండా ఇబ్బందులు పాలవుతున్నాం, అది తీరట్లేదు, మళ్ళీ తీరాలని ఇలాగ మీరు సఫర్ అయ్యి అటు భక్తి చేయలేకుండా ఇటు ప్రార్థనలో ఉండకుండా ఆటలతోనే నలిగిపోతూ ఉన్నారు కదా. దీనికి పరిష్కారం లేదా? ఉంది. చదువుదాం, లేఖనాలు చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి రండి. పరిష్కారం దొరికే మార్గం. 5వ వచనం చదవక్క. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్య భాగం. ధనాపేక్ష లేని వారై ధనాపేక్ష లేని వారై మీ
మీకు కలిగిన వాడితో మీకు పొంది ఉండుడి. కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని ప్రభు చెప్పాడు కదా. ఓకే, తల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి అమ్మా. ఓకే, అక్కడ ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు సంఘంతో, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. నాతో కలిసి ఈ మాట చెప్పండి అందరూ, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. గట్టికోసారి ఆమేనని చెప్పండి. సింపుల్గా దీనికి ఉదాహరణలు చెప్తాను. మనకి కలిగిన వాటితో, అప్పు అయిపోయిన దాని గురించి కాదు, ఇక మీదట దాని వైపుకు మీరు వెళ్ళకూడదంటే మీకు కలిగిన వాటితోనే తృప్తిగా ఉండండి. ఎలా బ్రదర్, దానికి అర్థమయ్యేటట్లుగా చెప్పండి అని అంటే మీకు సింపుల్గా చెప్తాను. పిల్లలు ఉన్నారే, చదువుకునే పిల్లలు ఉంటారు, కాలేజ్లో జాయిన్ చేస్తారు పిల్లల్ని. ఇంటర్మీడియటో లేకపోతే డిగ్రీయో బీటెక్కో కాలేజ్కి వెళ్తాడు ఆ పిల్లోడు. వాళ్ళ ఇంటి పరిస్థితులు చూస్తే ఒక పూట ఉంటే ఒక పూట ఉండలేని అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. కానీ వాళ్ళ అమ్మ చదివించాలనే ఆశ, వాళ్ళ నాన్న చదివించాలనే ఆశ, రెక్కలు ముక్కలు చేసుకుని ఏదోలాగా వాడిని చదివించాలని తల్లిదండ్రులు కష్టపడతారు. అయితే జరుగుతున్నది ఏంటో తెలుసా? ఆ పిల్లోడు మొన్న ఒక పిల్లోడు చెప్తున్నాడు, అన్నయ్య నేను చదువుకునేటప్పుడు అన్నయ్య నెలకి మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన పాకెట్ మనీ ఎంతో తెలుసా? 100 రూపీస్. నెలకి నాకు 100 రూపీస్ ఇచ్చేవారు. ఆ 100తో నేనేం చేసేవాడిని తెలుసన్నా? 70 రూపాయలు బస్ పాస్ అంట, 30 రూపాయలు ఎప్పుడు జేబులోనే ఉండి అంట. అందరూ ఫ్రెండ్స్ టిఫిన్కి వెళ్దాం, బజ్జీలు తిందాం, మిరపకాయ బజ్జీలు అట్లాగా ఈ పిల్లోడు దగ్గరికి వెళ్ళేవాడు కదా. ఈ 30 రూపాయలు అమ్మ అడుగుతుంది, మళ్ళా నెలంతా 30 రూపాయలు ఆ జేబులోనే ఉండి అంట. 70 రూపాయలు బస్ పాస్, 30 రూపాయలు పాకెట్ మనీ, అలాగే నెలంతా అలాగే. మరలా మరుసటి నెలలో వాళ్ళ అమ్మ 100 రూపాయలు ఈ పొలం పనికి ఏదో వెళ్ళి తెచ్చిస్తే మళ్ళీ ఆ 30 రూపాయలు మళ్ళీ వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి, అమ్మ 30 ఇచ్చాక ఇది మళ్ళీ ఇదిగో నీ దగ్గరే. అలా చదువుకున్నాడంట ఆ పిల్లోడు. ఆ పిల్లోడు చెప్తున్న సాక్ష్యం నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే వాళ్ళ పరిస్థితి అదే, వాళ్ళ స్థితి అదే గుర్తుపెట్టుకుని ఆ 30 రూపాయలు దాచుకుంటూ ఉండేవాడు. ఏది కొనుక్కునేవాడు కాదు, ఎందుకంటే స్థితి లేదు. వాళ్ళ నాన్న ఈ పొలం కాపలా కాసే దగ్గర అక్కడే ఉండేవాడంట. ఆ పొలం దగ్గర ఈ పిల్లలు కూడా ఉంటూ చిన్నగా కూలీనాలా చేసుకున్నది ఉంటే చదువుకుంటూ అలాగా జాగ్రత్తగా పిల్లోడు హైదరాబాద్కి వెళ్ళాడట. చదువుకుని చిన్నగా చదువుకుని అక్కడ ఏదో ఒక చిన్న జీవనాధారం దాంట్లో జాయిన్ అయ్యాడంట. అందులో జాయిన్ అయ్యి ఆ వచ్చిన డబ్బులతో మరలా చదువుకుంటూ అలాగ ఇంకొక మంచి కంపెనీలో జాయిన్ అయ్యాడంట. అలాగ ఆ రోజుల్లో మొత్తం మీద 7,000 ఎంతో శాలరీ ఇస్తూ ఉండేవారట. ఆ తర్వాత 10,000 దాంట్లోకి వెళ్ళాడంట. ఆ తర్వాత 20,000, అట్లాగా తన శాలరీ 30,000కి వచ్చింది. ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ దయ పొందుకుని ఆలోచన, ఎంతకాలం ఈ పేదరికం, ఎంతకాలం ఈ ఇబ్బందుల్లో ఉంటాను. ఉన్నది ఆ ఇంటికి ఆ కొడుకు ఒక్కడే. ఇంకో కొడుకున్నాడు, ఏదో చిన్నగా వ్యాపారం చేసుకుంటాడు. ఆలోచించి ఎలాగైనా నేను ఇల్లు కట్టాలి, ఎలాగైనా సరే కుటుంబ పరిస్థితులు మార్చాలి, మా అమ్మ మా నాన్న మా కోసం ఎంత కష్టపడ్డారని ఆలోచించి ఆ 20,000 30,000 ఆ కంపెనీ నుంచి ఆ పై అధికారుల దయ పొందుకుని, సార్ అని మంచిగా వాళ్ళని ప్రేమగా మాట్లాడి, మంచిగా గౌరవంగా మాట్లాడి, సార్ నేను విదేశాలకు వెళ్ళాలి, ఇట్లాంటి కంపెనీలు ఇంకా ఉంటాయి కదా, శాలరీ కొరకు మాకు ఉండే ఇబ్బందులు బట్టి అట్లాగా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాన్ని అక్కడుండే చేసుకున్నాడంట. అలా వెళ్ళాడు. మొత్తం మీద ఆ విదేశాలకు వెళ్ళి కొంత డబ్బు సంపాదించి ఇల్లు కట్టాడు. మొన్న ఆ సహోదరుడు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్నయ్య దేవుడు దయ అని చెప్పాలి, నా పాకెట్ మనీ నాకు ఇప్పటికీ అది గుర్తు. 70 రూపాయలు బస్ పాస్, 30 రూపాయలు అదే నాది. నేను అడిగాను తమ్ముడిని, తమ్ముడా మరి ఎంతలాగా అంటే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్లో అంటాడు,
ఇప్పుడు నా శాలరీ 1,60,000. అలాగని దుబారా ఖర్చులు ఏముండదు. ఇప్పటికీ నా పాకెట్ మనీ అదే. ఏది కలిగిన అమ్మకి ఇస్తాను. అన్నీ ఇంట్లోకి ఏం కావాలో అన్నీ చక్కగా అమ్మ అలా చక్కబెట్టుకుంటూ వచ్చింది, నేను చక్కబెట్టుకుంటూ వచ్చాను. ఈరోజు ఈ ఇల్లు కట్టామంటే అది నిజంగా ఓ పక్కన దేవుని కృప, మా అమ్మ మాకు నేర్పించిన క్రమం, అప్పుడప్పుడు మీరు చెప్పే వాక్యాలు విని నేను అడుగుతున్నాను, చాలామంది ఈరోజు పిల్లలు ఇలాంటి తృప్తి కలిగిన పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? వాడు ఏడ్చాడంటే ఎగపప్పు, కర్రీపప్పు, ఇంకేం పప్పులు ఉన్నాయమ్మా? మేము చదువుకున్నప్పుడు పప్పులు వేరు. పోకండ్లు, జంతికలు, అరిసెలు తప్ప ఏం పెట్టేది కాదు మా అమ్మ. ఇప్పుడు పిల్లలకి ఎన్ని కొనిచ్చినా సరే ఆడు చదవట్లేదు. మన దగ్గర లేకపోయినా సరే ఏదోటి కొని. అట్లా చేయకండి అమ్మా, దయచేసి చేయొద్దు. వాళ్ళకి చెప్పండి, మీ కష్టం చెప్పండి, మీకు కలిగిందే. నాకు 100 రూపాయలు వచ్చేవి సేవలో. ప్రారంభ దినాల్లో నా సేవ వారానికి పిల్లలు 10 మంది పిల్లలు వచ్చి ఒక సెల్ ఫోన్ బాక్స్ని కానుకల బాక్స్గా చేసి దాంట్లో వేశారు. ఆ 100 రూపాయలతోనే నేను వారమంతా రొటీన్ అవ్వాల్సింది. అంటే సేవ విస్తరించింది, ఇప్పుడు ఖర్చులే ఉన్నాయి, ఏది కావాలో అదే. అప్పుడప్పుడు అన్న కారు ఎప్పుడు మారుస్తావు? వద్దురా బాబు ఉన్నదంటే, నేను ఎందుకు అంత అవసరం ఏముంది నాకు? ఎక్కడికి అది అమ్మేసైన స్థలం కొందేమో అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. తప్పదు, ఏది కావాలో ఆ సమయానికి అది మనకి ఇస్తాడు. ఇప్పుడు పిల్లలు అలా కాదు. ఆడు ఇంటర్మీడియట్కి వెళ్తే దెబ్బ టైర్ల బండి కావాలి. ఇప్పుడు వాడు కాలేజీలో జాయిన్ అయితే సెల్ ఫోన్ కావాలి. అంటే కలిగిన వాటితో తృప్తి లేకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పాలవటం. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కూడా నేను చెప్తాను, ఎక్కువకి వెళ్ళొద్దు. వివాహం అన్ని విషయంలో ఘనమైందండి. అంటే ఘనమైందంటే ఘనంగా చేసుకోమని కాదు, నీకుంటే చేసుకో, నో ప్రాబ్లం. అస్సలు వాళ్ళు ఇలా చేశారండి, అవి చేసి అలా చేస్తే ఇంకా అన్నీ ఇంకా అంతే సంగతులు. అందుకే తృప్తిగా మన పరిస్థితి ఏంటి, మనకి ఏముంది, రేపొద్దున ఇంకా కొంతమంది నేను ఆడపిల్లలు కలిగిన తండ్రులతో చాలా పర్సనల్గా మాట్లాడుతుంటాను విజిటింగ్కి వెళ్ళినప్పుడు. పిల్లలు ఎదుగుతున్నారు, ఏమన్నా డిపాజిట్ చేసావన్నా ఏమన్నా, ఏం అనుకోలేదన్న. ఇంకెప్పుడు అనుకుంటారు మరి? వాళ్ళు 10వ తరగతిలోకి వచ్చేసారు, ఇంకా అనుకోలేదంటే. అంటే వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంటే అట్లా. అందుకే ఉన్నదాంతో తృప్తిగా ఉంటే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో సరిచేయబడునుగాక. సర్వ సమృద్ధి నా ప్రభు మీకు ఇచ్చునుగాక. మీకు చెప్తాను, 1,00,000 రూపాయలు కడితే 6 లక్షలు వస్తుందని అనౌన్స్మెంట్ ఉంటుంది, అంతే. ఇప్పుడు కలిగిన వాడితో తృప్తిగా ఉంటే ఆ 1,00,000 రూపాయల దగ్గరికి వెళ్తాడు చెప్పండి? 1,00,000 రూపాయలు కడితేనంట 6 లక్షలు ఎందుకు ఇచ్చేస్తాడు అసలు? ఎవరిస్తారు చెప్పండి? మనకి అది ఆ అడ్వర్టైజ్మెంటే కావాలి. 1,00,000 రూపాయలు కడితే ఈ గుండె అయినా చెప్తున్నాడు కదా డబ్బులు ఊరకనే. మరి అదైనా వినాలి కదా, వినరు. 1,00,000 రూపాయలు కడితే 6 లక్షలు వచ్చేస్తుందట, అంతే. అది ఎక్కడో వినుంటుంది. ఈవిడ దగ్గర డబ్బులు ఆపేనా, పక్కింటి ఆవిడ దగ్గరకు, ఎదురింటి ఆవిడకి మొత్తం మీద మెళ్ళ ఉన్నదో చేతిలో ఉన్నదో గాజులు మొత్తం అన్ని తాకడ పెట్టేసి, లేకపోతే ఇంత డబ్బు కడితే ఉద్యోగం ఏంతనని చెప్పి ఉంటాడు, అంతే. అప్పు చేసో మొత్తం మీద వాళ్ళు కట్టేస్తారు, ఆడి అడ్రస్ లేకుండా అడ్రస్ వెళ్ళిపోతుంటాడు. ఎన్నో ఇలాంటివి జరుగుతున్నాయండి. వద్దు, మనకు కలిగిందే. ఏమండి, ఇదేది ఊరకని రాదు. మీరు కష్టపడుతున్నారు, ఆ కష్టం కొంతకాలం మీ పిల్లలు చూడాలి, దీవెనకరంగా ఉండాలి. తృప్తిగా ఉంటే దేవుని భయం ఉంటుంది, ప్రత్యేకంగా ఆర్థికంగా మీరు బాగుంటారు. ఈ రోజు నుంచి ఈ క్రమశిక్షణలో మీరు నడిపించబడండి. మీకున్న రుణబాధల నుంచి దేవుడు విడిపించునుగాక, ఆయన సహాయము చేయునుగాక, గొప్ప మార్గము చూపించునుగాక. ఇప్పుడు పిల్లల్ని చదివించాలి, అందరూ కార్పొరేట్ స్కూల్లో వేస్తున్నారు. ఉంటే ఏంటి, తప్పేం లేదు. మనకు కలిగిన దాన్ని బట్టి గవర్నమెంట్ స్కూల్ అయినా చదివించుకుంటే తప్పేముంది? ఎవరు అడుగుతారు మనల్ని?
కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిచేస్తాను. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఆదికాండం 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము. ఓకే, నీకు ఒక్కడైన నీ కుమారుని నీకు ఒక్కడైయున్న కుమారుని నాకు ఇవ్వటానికి వెనతీయలేదు గనుక నీవు దేవునికి నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావని నాకు తెలుస్తుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. రైట్. చివరిది ఇక్కడ అబ్రహాం జీవితం మనకు కనబడుతుంది. దేవునికి ఇచ్చుటలో వెనక్కి తీయకూడదు అనండి. ఇట్లా చెప్తాను మీకు, దేవునికి ఇచ్చుట్లో వెనక్కి తిరగకూడదు. ఒక వ్యక్తిలో దేవుని భయం ఉందంటే, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావా, ఇక మరలా వెనక్కి అడుగు వేయకూడదు. ఇక్కడ అబ్రహాముకి అసలు పిల్లలు లేరు. 100 ఏళ్ళు వచ్చినాయి, శారమ్మకి 90 ఏళ్ళు వచ్చింది. కన్నీళ్లతో దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థించిన అనుభవాలు, ఖచ్చితంగా నిర్ణయ కాలమైంది, జ్ఞాపకం చేసుకున్న చక్కని బిడ్డ పుట్టాడు ఇస్సాకు. నవ్వు అని అర్థం ఇచ్చింది, బాగుంది. మరి ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే, నాకు బలి అర్పించమని చెప్తాడు దేవుడు. నిజంగా ఆ తండ్రి ప్రాణం అల్లాడిపోయి ఉంటుంది. అసలే పిల్లలు లేక బాధపడుతూ ఉంటుంటే ఏంటి మరలా దేవుడు అడుగుతాడు అని అనుకుని ఉంటాడు. బలి అర్పించడానికి బయలుదేరారు మోరియా పర్వతం దగ్గరికి. గాడిద ఉంది, పనోళ్ళు ఉన్నారు, కట్టెలున్నాయి, అన్నీ తీసుకుని వెళ్తున్నారు. అడుగుతాడు కొడుకు, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడ? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. నిజంగా ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో అబ్రహాముని కాళ్ళు చేతులు కట్టి బలిపెట్టి మీద పెట్టి దేవుడికి ఇవ్వటానికి ఆ కుమారుణ్ణి అస్సలు తన మనసు వెనక్కి రాలేదంట. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో నాయన 68 అనుకుంటానా, అది ఒకసారి కార్డు పట్టుకో. మన వ్యక్తిగత జీవితంలో ఎఫ్ మైండ్ రాదు అనుకుంటా, ఊహించలేని జీవితం. దేవుడు అసలు ఈ జీవితం అనేది మనకు ఆయన ఇచ్చాడు. అసలు మనం ఇలా ఉంటామని మనం ఎప్పుడు మన ఫ్యూచర్ గురించి మనకేమీ తెలియదు. అసలు ఈ జీవితం అనేది ఆయన ఇచ్చిన గొప్ప వరం. మరి ఇంతగా ఆయన మనకి ఈ వరాన్ని, మనకి జీవితాన్ని ఒక వరంగా మనకి ఇచ్చాడు కదా. ఈ వరమైన జీవితాన్ని ప్రభు మనకిస్తే ఆయనకి ఈ జీవితంలో కొంత చోటు ఇవ్వటానికి మనసుకి, ఆ మనసులో ఆ ఆలోచన రావట్లేదు మనిషికి. ఇది బట్టిశ్రీని అన్న వాళ్ళ అబ్బాయి రాశాడు ఈ పాట. ఊహించలేని జీవితం నాకిచ్చి వర్ణించలేని ప్రేమను నాపై చూపి. అందరూ పాడదాం ఒకసారి. ఊహించలేని జీవితం నాకిచ్చి వర్ణించలేని ప్రేమను నాపై చూపి, ఈ జీవితం హల్లెలూయా అంటే ఊహించలేదు నేను, ఈ జీవితాన్ని నాకు ఇచ్చావు. మనకు కూడా ఇదేమి మనం అనుకుంటే ఈ జీవితం మనకు వచ్చింది కాదు, దేవుడు మనకి అనుకుని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడు కొరకు, అంటే నేను ఇలా చెప్తానండి, రోజులో మొదటి సమయం దేవుడికి ఇవ్వండి. సమయం ఆయనే కదా మనకి ఇచ్చాడు. మనం ఓ పాట పాడుకుంటాం కదా, పాత పాట, సమర్పణ చేయము, ఏంటది? దేహము, ధనము, సమయం. ఇప్పుడు సమయం దగ్గరికి వద్దాం. 24 గంటల సమయం ప్రభువే మనకిచ్చింది. అరుణోదయ దర్శనం అంటే మొదటి సమయం దేవునితోనే మనం ప్రారంభించాలి. కొంతమంది అక్కోళ్ళకుండే కృప లేచిన వెంటనే సీబిరిగా తట్టుకుని,
అసలు నీకు ఆ రోజు ఇచ్చింది దేవుడు కదా. ముందే మోకాళ్ళు వేసి ఆ అరుణోదయ దర్శనం కలిగి దేవునికి ఆ సమయం నువ్వు ఇవ్వవా? ఆ సమయం నువ్వు ఇస్తూ ఉంటుంటే దేవునికి ఖచ్చితంగా నువ్వు భయపడుతున్నట్లే. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు ఆ సమయం. ఆ తర్వాత దేహము అంటే ఈ బాడీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అవయవ నిర్మాత, ఆరోగ్య ప్రదాత ఆయనే. మరి ఇంత చక్కని ఆరోగ్యము అవయవాలను నిర్మించిన దేవుని సన్నిధిలో ఈ దేహంతో దేవుని మహిమపరిచే కార్యక్రమాలు అంటే స్తుతించడం కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, దేవుని సందులో గంటల తరబడి ఏకాంతంగా గడపటం, ఈ అనుభవాలు. సో అట్ ద సేమ్ టైం అలాగే మీ ధనంలో కొంత భాగం అది దేవుడు మీకు ఇచ్చాడు కనుక దేవుని పని కొరకు. సో ఇప్పుడు అబ్రహాముకి కుమారుని ఇచ్చిన వెంటనే, అడిగిన వెంటనే ఇంక వెనక్కి తీసుకోలేదు, దేవుడికే ఇచ్చాడు. మరి యెఫ్తా తన కుమార్తె విషయంలో కూడా అంతే కదండి. యుద్ధానికి వెళ్తాను, జయం వస్తే నా ఇంట్లోంచి ఏదో వస్తే అది ఇచ్చేస్తానన్నాడు. వాళ్ళ అమ్మాయి అంటే అది దేవుడికి మాట ఇచ్చావా, అలాగే చెయ్యి అంటే వాళ్ళలో దేవుని భయం, దేవుడికి ఇచ్చుకున్న మాట ప్రకారంగా మళ్ళీ వెనక్కి తీసుకోకుండా, దేవునికి ఇచ్చే విషయాల్లో ఏది వెనక్కి తీయకుండా వాళ్ళు ముందడుగు వేసుకున్నారు. అందుకనే వాళ్ళలో దైవ భయం కార్యరూపంలో దాల్చింది. ఈరోజు అబ్రహాముని మనం విశ్వాసులకి తండ్రిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చేతులెత్తి ఒక్కసారి ఆమేనని చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? సాధారణంగా చర్చెస్లో మందిరాలు, కొత్తగా మందిరాలు కట్టినప్పుడు ఫ్యాన్లు వేద్దాం మందిరానికి, ఎవరైనా ఫ్యాన్లు ఇవ్వాలనుకుంటే చెప్పండి అమ్మా అంటారు. చర్చ్ ఓపెనింగ్ అయిపోతుంది, ఫ్యాన్లు మాత్రం ఉండవు. దేవుడికి స్తోత్రం. ఈ లోపల ఎవరో అనుకున్న వాళ్ళు ఎవరో అనుకోకుండా ఎవరో వచ్చి చూసి చర్చ్లో మందిరానికి ఫ్యాన్లు లేవు కదని గబగబా వత్తా ఫ్యాన్ కొనుక్కొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వచ్చే వారానికి చర్చ్లో ఫ్యాన్ కాబట్టి నేనే ఇద్దాం అనుకున్నాను. ఎప్పుడంట ఆల్రెడీ ఫ్యాన్లు వచ్చేసినాయి. అట్లా కాదట, మనం ఇద్దాం అనుకున్నాం కాదు, అనుకుంటే ఇచ్చేయటమే. మరి మీరేమనుకున్నారు? ఈ సెలవుల్లో బైబిల్ అంతా రాద్దాం అనుకున్నారేమో. సెలవులు అయిపోయినాయి, ప్రకటన గ్రంథం రాద్దాం అనుకుంటున్నానండి. ఇంకా అనుకుంటే అలాగా రాసేయి. అనుకుంటే చేసేయటమే దేవుడి పని. ఇంకా అసలు వాయిదా వేయకూడదు. పరిచర్య చేద్దాం అనుకున్నానండి, సేవకు వద్దాం అనుకున్నాను, వద్దాం అనుకుంటే వచ్చేయటమే. కోత విస్తారంగా ఉంది. మా పిల్లల్ని సేవకి ఇచ్చేద్దాం అనుకున్నాను, అనుకుంటే ఇచ్చేయటమే, ఇంకా వెనక్కి వెళ్ళకూడదు. కొంతమంది తల్లులు అనుకుంటారు, అయ్యగారండి ఈడు నా మాటలు వింటలేదని మీకు కూడా తీసుకెళ్ళిపోండి. అలా కాదు, వాడిని నువ్వు సేవకు ఇవ్వాలనుకుంటే అర్పించేయటమే. ఇట్లా నువ్వు ఏమనుకుంటే దేవుని పనిలో ఇంకా ఆ చెయ్యి వెనక్కి వెళ్ళకుండా దేవుని పని. మీలో చాలామంది అనుకున్నారు కదా, దేవుని పని చేయాలని, దేవుని సేవకులకు ఉపయోగపడాలని అనుకున్నట్లుగా చేస్తున్న వాళ్ళు ఇక్కడ 100లో 90% కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మీరు అనుకున్నట్లుగా ఇప్పటి వరకు చేశారు, అందుకు దేవుడికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఏవైనా రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు ఏదో అనుకుని ఉన్నారు ఎప్పుడో, అది ఇంకా మిగిలిపోయి ఉంటే ప్రభు చెప్తున్నాడు ఇక అది వెనక్కి వెళ్ళకూడదు. మొన్నే చెప్తున్నారు ఒక చెల్లి, అన్నయ్య నేను ఒక సువార్త కూటం పెట్టిద్దాం అనుకున్నాను. అన్నయ్య అనుకున్నావు కదమ్మా, ఇక అనుకుంటే చేసేసే. ఇలా చాలామంది ఎన్నో అనుకుంటారు ప్రభుకి. మీలో దైవ భయం ఉంటే అనుకున్నది ఇక వెనక్కి వెళ్ళకూడదు. దేవునిలో ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. ఈ మాటలన్నీ దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. రాజ్యం మీదకి, దేశం మీదకి దేవుని భయం వచ్చింది. నిజంగా సంఘాల్లో, సమాజంలో దేవుని భయం కావాలి. ఒక వ్యక్తిలో దేవుని భయం ఉంటే వాళ్ళకి కలిగే దీవెనలు ఎలా ఉంటాయంటే, యెహోవా భయం వాళ్ళకి ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని, ఘనతను కలుగు చేస్తాయి. ఒక వ్యక్తి దేవుని భయం కలిగి వాళ్ళు ఎలా ఉంటారో 4 మాటల్లో మీకు చెప్పాను. చెప్పండి. 1, పరిశుద్ధతను కాపాడుకునే ఉంటారు. 2వది, దైవజనుల మాట వింటూనే ఉంటారు. 3వది, తృప్తి కలిగి ఉంటారు. 4వది, దేవునికి ఇచ్చట్లో వెనక్కి తీసుకోరు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరిలాగే మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక ముగించు.